హాయ్ అండి. ఏంటో గాని అసల ఈ మధ్య నాకు అన్నీ అర్జెంట్ బ్లౌజులే వస్తున్నాయండి. మరి ఎందుకో ఏంటో తెలీదు గానీ, అప్పటికప్పటికే వచ్చేసి నాకు ఈవినింగ్ కావాలి. మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ కావాలంటే గూడా ఓకే గానీ, అసలంత టైం గూడా ఇవ్వట్లేదండి. మరి అప్పటికప్పటికే ఒక గంటలో, 2 గంటల్లో కావాలనేసి చెప్తూ ఉన్నారనమాట. అంత ఫాస్ట్‌గా ఎలా అవుతుందండి? ఆల్రెడీ ముందు కుట్టాల్సిన బ్లౌజులుంటాయి కదా! అవి అవ్వకుండా ఎలా కుడతాం చెప్పండి అంటే, లేదు ఊరికెళ్ళాలనేసి అలా చెప్తూ ఉంటారనమాట. ఇంకా పెద్దవాళ్ళండి ముసలివాళ్ళు అలాంటోళ్ళొచ్చినప్పుడు, నాదేముందమ్మా మామూలు బ్లౌజే గదా! లైనింగ్ లేదు, ఏం లేదు. కొద్దిగా కుట్టిచ్చేసావంటే రేపు నేను ఉదయాన్నే ఊరికెళ్ళిపోవాలా, లేదంటే సాయంత్రం వెళ్ళిపోవాలా అని జెప్పేసి చెప్తూ ఉంటారు. సో, ఏం జేస్తాం చెప్పండి? ఇంకా వాళ్ళు అలాగా అడుగుతూ ఉంటే ఇంక మనం కాదనలేం గదా! ఇంకా అలా అనేసి బ్లౌజయితే ఇది గూడా అలాగే వచ్చిందండి ఆల్రెడీ. నిన్న గూడా అలాగే వచ్చాయి. సో, ఆ వీడియోలు ఇంకా నేను పోస్ట్ అయితే చేయలేదు. చేస్తాను. సో, మనకి అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు మనం తీసుకుంటే గనక మనకి తర్వాత వాళ్ళు ఎప్పుడు బ్లౌజు కుట్టించుకోవాలి అనుకున్నా గూడా ఫస్టు వాళ్ళ మైండ్‌లోకి మనమే వస్తామండి. పలానా రోజు అర్జెంటు బ్లౌజు కుట్టాలి అన్నప్పుడు, అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు కుట్టించారు గదా! అని జెప్పేసి వాళ్ళకి మైండ్‌లో అయితే ఫస్టు మనమే గుర్తొస్తామండి. సో, ఒక్కొక్కసారి అర్జెంట్ అయినా గూడా సరే, మనకి కొద్దిగా కష్టమైనా గూడా బ్లౌజులు మాత్రం కుట్టించాలండి. అలా కుట్టిస్తే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎప్పుడు వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకోవాలి అన్నా కూడా ముందుగా మనల్నే కాంటాక్ట్ అవుతారు. మన దగ్గరికే వస్తారు. బ్లౌజ్ ఇస్తారు. అలాగా వేరే వాళ్ళకి కూడా చెప్తారండి. అక్కడికి వెళ్తే ఇలా అర్జెంట్ అయినా కూడా అక్కడ అమ్మాయి అయితే కుట్టిస్తుంది. అక్కడికి వెళ్ళి కుట్టించుకోండి అని పక్కన వాళ్ళకి కూడా చెప్తారు. మనం ఎంత ఫాస్ట్‌గా వాళ్ళకి కుట్టిస్తామో అంతే కరెక్ట్‌గా వాళ్ళకి ఫినిషింగ్ గూడా ఉండాలండి. కరెక్ట్‌గా వాళ్ళకి సెట్ అవ్వాలనమాట బ్లౌజు. అలాంటప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళరండి. ఎన్ని రోజులు మనం లేట్‌గా ఇచ్చినా గూడా అప్పుడు గ్యారంటీగా మన దగ్గరికే వస్తూ ఉంటారు. సో, మనం ఎంత అర్జెంట్‌గా కుట్టించామా అన్నదొక్కటే కాదు, వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది గూడా చూసుకోవాలండి. కరెక్ట్‌గా మనం కుడితేనే కదా వాళ్ళు నెక్స్ట్ టైమ్ అయినా వస్తారు. మనం అర్జెంట్‌గా బ్లౌజ్ కుట్టిచ్చేసేసి వాళ్ళకి అది సెట్ అవ్వలేదనుకోండి, అలాంటప్పుడు మాత్రం రారండోయ్ రెండోసారి. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అర్జెంట్‌గా కుట్టించాలి. అండ్ వాళ్ళకి మనం కుట్టిన బ్లౌజ్ అనేది సెట్ అవ్వాలి. ఇవి 2 ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఇంకొకటి కస్టమర్స్ పెరగడానికి ఇంకొకటేంటంటే, ఒక్కొక్కరు మామూలుగా కొద్దిగా లూజ్ అయిన డ్రెస్సులు కానివ్వండి, లూజ్‌గా ఉన్న బ్లౌజులు కానివ్వండి తీసుకొస్తూ ఉంటారు. కొంచెం ఇవి లూజ్‌గా ఉన్నాయి, కొంచెం ఆల్టరేషన్ చేయండి. ఈ సైడు, ఆ సైడు కొంచెం లూజ్ అనేది పట్టించేసేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటివి కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. అలాగ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ వాళ్ళేం బ్లౌజులు తీసుకొని రాకుండా నార్మల్‌గా ఏదన్నా ఆల్టరేషన్ చేయాలి అన్నప్పుడు ఇదే లూజులు అవి కుట్టాలి అన్నప్పుడు మాత్రం అవి తీసుకున్నామనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళ పిల్లల బట్టలు కానివ్వండి, వాళ్ళ బట్టలు కానివ్వండి, పిల్లలకి ఫ్రాక్సు, అలాగే వాళ్ళకి బ్లౌజెసు, డ్రెసెసు ఇంక అన్నీ కూడా మన దగ్గరికి ఖచ్చితంగా తెచ్చిస్తారు. అలా నాకు జరిగింది. ఎందుకంటే అలా చాలామంది వస్తూ ఉంటారు. ఇదిగో ఈ కొద్దిగా లూజ్ ఉంది. కొంచెం ఇక్కడ కొద్దిగా కుట్టేసివా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అలా మనం కాదు అనకుండా గనక వేసిచ్చేసాము అనుకోండి, అలా నాకైతే వాళ్ళు మళ్ళీ కూడా బట్టలనేవి తెచ్చిచ్చారండి చాలామంది. అలా కుట్టించుకున్న వాళ్ళు బ్లౌజులు తెచ్చిచ్చారు. అలాగే డ్రెసెస్ తెచ్చిచ్చారు. అంటే మనం ఫస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అలా కుట్టకుండా వెనక్కి పంపించకూడదు. మనకి అర్జెంటుగా మనం కుడుతున్నా సరే ఇలా కొద్దిగా నిదానంగా అది ఒక గంట అని చెప్పినా, లేదు వాళ్ళకి అలా కూడా కాదు, మాకు అర్జెంటుగా కావాలి అన్నారనుకోండి, మనం చేసే పనైనా సరే కాసేపు పక్కన పెట్టేసి వాళ్ళకి చేసిచ్చి చూడండి. కస్టమర్సు మాకు పెరగట్లేదు అనుకునే వాళ్ళకి చెప్తున్నానండి ఇది నేను.
చాలా బాగా యూజ్ అవుతుంది. అలా మనం కుట్టించిన తర్వాత కూడా మనకి బట్టలు ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళలో ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే నాకు అలాగే జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీకు కస్టమర్స్ అనేవాళ్ళు పెంచుకోవడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఏముంది, వాళ్ళు బట్టలు తెచ్చినప్పుడు మనం చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ ఉంటాయి కదా, అవి చేసి పంపిస్తే చాలు. ఆ తర్వాత వాళ్ళు వెతుక్కుంటూ మళ్ళీ మన దగ్గరికి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ గ్యారెంటీగా తీసుకొచ్చిస్తారు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నా విషయంలో చాలామంది అలా తెచ్చిచ్చిన వాళ్ళు నాకు బ్లౌజులు అనేది తెచ్చిచ్చారనమాట. వాళ్ళు తెచ్చివ్వడమే కాకుండా వాళ్ళు పక్కన వాళ్ళకు కూడా చెప్పి మరి వేరే వాళ్ళు కూడా పంపించారండి. పలానా దగ్గరికి వెళ్తే ఆవిడ కుడుతుంది, బాగా కుడుతుంది, సెట్ అవుతున్నాయి అని చెప్పేసి త్వరగా కూడా ఇస్తుంది అని ఒకరికొకరు కూడా చెప్పుకుంటారనమాట. స్ప్రెడ్ అవుతుంది అలాగా నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. మొన్న బ్లౌజ్ కుట్టారు కదా, మీరేనా, బాగా కుట్టారు, అలాగే మాకు కూడా కుట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వెళ్ళమని చెప్పేసి బాగా కుడుతున్నారు, తొందరగా కూడా ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పారని వాళ్ళు వచ్చి చెప్తేనే తెలిసిందండి నాకు కూడా. ఓహో, మొన్న వచ్చిన ఆవిడ వీళ్ళకి చెప్పిందా, ఆవిడ అలా చెప్పడం వల్ల వీళ్ళు వచ్చారనమాట అనే విషయం కూడా అప్పుడే తెలిసింది. అలా ఒకరికొకరు కూడా చెప్పుకుంటూ ఉంటారండి. మనం మెయిన్ తొందరగా బ్లౌజులు అనేది వాళ్ళు ఇచ్చినప్పుడు మనం త్వరగా ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎక్కువ టైం అనేది తీసుకోకుండా త్వరగా ఇస్తే కనుక కస్టమర్స్, ఇది కూడా ఒక పాయింటేనండి కస్టమర్స్ పెరగడానికి. వాళ్ళు ఇచ్చిన సమయానికంటే వాళ్ళకి మనం చెప్పిన సమయానికంటే ఒకరోజు ముందైనా ఇస్తే బాగుంటుంది. కానీ లేట్ చేసామనుకోండి, ఒకసారి వచ్చి వాళ్ళు వెనక్కి వెళ్ళి, రెండోసారి వచ్చి వెనక్కి వెళ్ళి అలా చేశారనుకోండి, వాళ్ళకి చిరాకు వస్తుందనమాట. ఎన్నిసార్లు తిప్పిస్తూ ఉంటుంది, ఇన్నిసార్లు ఎక్కడ తిరుగుతాము అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలా కాకుండా ఫస్ట్ టైం ఒకవేళ ఇచ్చేస్తే బెటర్ అండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడే మీరు పలానా రోజుకి రండి అన్నప్పుడు ఆ సమయానికి కనుక మనం ఇచ్చేస్తే బెటరు. లేదనుకోండి, తర్వాత వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ అన్నిసార్లు అయితే వాళ్ళని ఊరికే అలా తిప్పకూడదు అనమాట. సో అలాగా చేస్తే కూడా కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారండి. చూడండి, ఇది ఆల్రెడీ అర్జెంట్ బ్లౌజు. ఈ లోపలే ఒక కస్టమర్ అయితే వచ్చారండి ఇక్కడికి. ఈ బ్లౌజుకి వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే, శారీలో బ్లౌజుకి లైనింగ్ లేకుండా కుట్టమన్నారనమాట. ఒక బ్లౌజ్ అయితే ఓకే, అది కొంచెం థిక్గా ఉంది, కుట్టేశాను. రెండో బ్లౌజు చూపించాను, చూడండి ఎంత పలసగా ఉందో అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళు లైనింగ్ వేసి కుట్టేయలేమ్మా, వద్దు, మామూలుగా కుట్టొద్దని చెప్పారు. తర్వాత ఇదిగోండి ఇంకో శారీ కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట మనకు. సో ఒక్క బ్లౌజ్ మనం కరెక్ట్ టయానికి కనుక ఇస్తే పక్కన వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చేలాగా అయిపోతుందన్నమాట పరిస్థితి. ఎందుకంటే తెలుసు కదా, మనకి ఎవరైనా కనుక ఒక విషయాన్ని స్ప్రెడ్ చేయాలి అంటే వాళ్ళకి కనుక మనం కరెక్ట్గా కనుక ఇవ్వగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తారండి పక్కన వాళ్ళకి కూడా. అండ్ బాగా కూడా కుట్టాలండి, వాళ్ళకి సెట్ అవ్వాలి మెయిన్. సో ఆ విధంగా కనుక మనం చేసుకుంటూ ఉంటే కనుక కస్టమర్స్ మాకు రావట్లేదు అనుకునే వాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ట్రై చేయండి ఎవరైనా కనుక. ఇక్కడ లూజ్ ఉంది, ఇక్కడ టైట్ ఉంది, కొంచెం మాకు సరిగా చేసేయండి, ఇక్కడ చినిగింది అని చెప్తూ ఉంటారు. అలాంటి బట్టలు కూడా మనం కుట్టాలి, కాదని పంపించకూడదండి వెనక్కి. సో అలాగా మనం కుట్టాలన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న ఈ బ్లౌజ్ అయితే చాలా అర్జెంటుగా కావాలి అన్నారు కాబట్టి నేను చేస్తున్న పని కూడా పక్కకు పెట్టేసి ఇంకా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసిస్తున్నాను అనమాట. వాళ్ళకి మన సమయానికి ఇవ్వగలిగితే ఏంటంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఈసారి నెక్స్ట్ టైం అంటే చెప్పాను కదా, ఈసారి ఎప్పుడు వాళ్ళు కుట్టించుకోవాలన్నా కూడా ఇక మనమే గుర్తొస్తామండి గ్యారెంటీగాను. సో ఆ విధంగా ట్రై చేయండి. కస్టమర్స్ అనే వాళ్ళని పెంచుకోండి. చక్కగా మిషన్ కుట్టుకుంటూ మనకి కావాల్సిన ఖర్చులకి మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా నాకు జరిగింది మీకు చెప్పాను. ఇలా చేయడం వల్ల కస్టమర్స్, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి.
కస్టమర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా పెరుగుతారండి. గ్యారంటీ నాది. ఎందుకంటే ఆల్రెడీ నా విషయం జరిగింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి. ఓకేనా? ఇక బ్లౌజ్ కుట్టడం అయితే పూర్తయిపోయిందండి. ఇలా ట్రై చేయండి. కస్టమర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా పెరుగుతారు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.